కావ్య స్టోరీస్. కష్టాలు. ఒక ఊరిలో చంద్రశేఖర్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని భార్య పేరు సరోజిని. వారికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు కృష్ణ. కృష్ణ కావ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సరోజినికి కావ్య అంటే అస్సలు ఇష్టముండేది కాదు. సరోజిని తన సొంత అన్న కూతురైన ప్రియాని తన కోడలుగా చేసుకోవాలి అని కలలు కంటూ ఉండేది. అలా కావ్యపై కక్ష పెంచుకుంటుంది సరోజిని. చెప్పా పెట్టకుండా వీడేమో ఆ కావ్యాని పెళ్లి చేసుకునొచ్చాడు. ఆ కావ్య ఇంటికొచ్చినప్పటినుంచి నాకు మా అన్నయ్యకి మాటలు లేకుండా అయిపోయాయి. ఇంటికొచ్చిన కొత్త కోడలు అప్పుడే నాకు కష్టాల్ని తీసుకొనొచ్చి పెట్టింది. ఇలా ఎవరైనా మాట్లాడతారా చెప్పు? అయినా ఇందులో కావ్య తప్పే ఉంది. నువ్వే నీ మేనకోడలు పుట్టిన వెంటనే తనని మన కృష్ణకిచ్చి పెళ్లి చేస్తానని మీ అన్నయ్యతో చెప్పావు. కాదు చెప్పడం కాదు, ఏకంగా మాట ఇచ్చావు. ఇలా ఎవరైనా మాట ఇస్తారా చెప్పు? నువ్వు మాట ఇవ్వడం వల్లనే మీ అన్నయ్య గారి కుటుంబం మన కృష్ణాని ఇష్టపడుతూ వచ్చింది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. కృష్ణ ఏమో కావ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనంతటికీ కారణం నీ తొందరపాటే. చాలే ఊరుకోండి. నా కొడుకుపై నేను ఆశలు పెట్టుకోవద్దా? మన కృష్ణకి కూడా నా మేనకోడలన్న ప్రియా అంటే ఎంతో ఇష్టం. ఆ కావ్య ఏదో మాయ చేసినట్టుంది. అందుకే కృష్ణ మన కావ్యాని పెళ్లి చేసుకున్నాడు. అలా సరోజిని ఇంకా చంద్రశేఖర్ మాట్లాడుకుంటుంటారు. ఇంతలో సరోజిని అన్నయ్య సుబ్బారావు ఇంటికి వస్తాడు. ఏమిటి సరోజిని ఇది? నీకేమైనా బాగుందా? చిన్నప్పటి నుండి నా కూతురికి నీ కొడుకే కాబోయే భర్త అని చెప్పి పెంచావు. ఇప్పుడేమో నీ కొడుకు వేరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా కూతురికి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఏంటండి, మీకు ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా? పాపం మా అన్నయ్య ఎంతో దూరం నుండి ఇంటికొచ్చాడు. వెళ్ళండి, అతని కోసం మిఠాయిలు కొనుక్కొని తీసుకుని రండి. అలా సరోజిని చెప్పడంతో చంద్రశేఖర్ ఇంటి నుండి బయటకెళ్తాడు. చంద్రశేఖర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. సరోజిని చాలా తెలివైనది. తన అన్నతో ఏదో మాట్లాడాలి అనుకుంది. మధ్యలో నేను ఉండడం ఇష్టం లేక మిఠాయిలు తెమ్మని నన్ను పంపింది అని అనుకుంటూ చంద్రశేఖర్ మిఠాయిల దుకాణానికి వెళ్తాడు. మరోవైపు సరోజిని తన అన్నయ్యతో ఇలా మాట్లాడుతుంది. అన్నయ్య, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. ఆ కావ్యాన్ని చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. నువ్వేం కంగారు పడకన్నయ్యా. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. ఇప్పటికీ ప్రియానే నా కోడలు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. మరో 6 నెలల్లోగా ఈ కావ్యాన్ని ఇంటి నుండి తరిమేయకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. అలా సరోజిని చెప్పడంతో సుబ్బారావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సరోజిని ఎలా అయినా కావ్యాని ఇంటి నుండి గెంటేయాలని నిర్ణయించుకుంటుంది. అత్తయ్యగారు, మీరు చెప్పిన అన్ని పనులు చేశాను. అలాగే వంట కూడా తయారు చేసి పెట్టాను. మీరు ఇంకా మామయ్య గారు వచ్చారంటే త్వరగా వడ్డిస్తాను. వస్తాను. నువ్విక్కడి నుంచి వెళ్ళు. అలా సరోజిని కావ్యాని తన గది నుండి బయటకు పంపిస్తుంది. సరోజిని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ పిల్ల చాలా పద్ధతిగా ఉంది. 4 రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ ఒక్క తప్పు కూడా చెయ్యలేదు. మరి ఈ పిల్లని ఇంటి నుండి ఎలా గెంటేయాలి? తనని తప్పకుండా ఇబ్బంది పెట్టి తీరాలి. రాబోయేది వేసవి. ఎంత వీలైతే అంత ఇబ్బంది పెడతాను. ఇంటి నుండి పారిపోయేలా చేస్తాను. అలా సరోజిని వేసవి కాలంలో తన కోడల్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్టుగానే అన్ని పనులు ప్రారంభిస్తుంది. ఏంటత్తయ్య గారు, ఏదో తెప్పించినట్టున్నారు? వేసవి కాలం కదా, అందుకే మా గదిలోకి ఒక ఏసీని తెప్పించాను. అవునా అత్తయ్య, మాకు కూడా ఒక ఏసీని తెప్పించుండొచ్చు కదా. నాకు తెలిసినంతవరకు నువ్వు పేద కుటుంబంలో పెరిగి పెద్దదానివైన దానివే కదా. ఏసీ ముఖం కూడా చూసుండు. నువ్వు ఏసీ లేకపోయినా బతికేయగలవులే. అందుకే నీకు ఏసీ తెప్పించలేదు. అలా సరోజిని కేవలం తన గదికి మాత్రమే ఏసీ పెట్టించుకుంటుంది. కావ్య గదిలో ఉన్న ఒక్క ఫ్యాన్ను కూడా పీకించేస్తుంది. కావ్య ఆ వేడిలో అస్సలు నిద్రపోయేది కాదు. ఏంటి కావ్య, నువ్వింకా నిద్రలేవలేదు? అవతల బోల్డన్ని పనులున్నాయి. ఫ్యాన్ కూడా లేకపోవడంతో రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు అత్తయ్యగారు. కృష్ణేమో మేడపైకి వెళ్ళి నిద్రపోయాడు. నాకేమో ఆరు బయట నిద్రపోయే అలవాట్లేదు. అవన్నీ నాకు అనవసరం. వెంటనే వచ్చి వంట చెయ్యి. అసలే మీ మావయ్య గారికి చక్కెర వ్యాధి ఉంది. సమయానికి తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అలా సరోజిని చెప్పడంతో పాపం కావ్య లేవలేక నిద్రలేస్తుంది. వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో సిలిండర్ ఉండదు. అత్తయ్యగారు, వంటగదిలో సిలిండర్ లేదు. ఇప్పుడు నేను వంట ఎలా చెయ్యాలి?
ఆహా, చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో సిలిండర్లో గ్యాస్ అయిపోయింది. సిలిండర్ రావడానికి 4 రోజులు పడుతుంది. అప్పటిదాకా పొయ్యి మీదే వంట చెయ్యి. అలా సరోజిని చెప్పడంతో కావ్య పొయ్యి వద్దకు వెళ్తుంది. అమ్మో, ఇప్పుడు నేను ఈ ఎండలో పొయ్యి ముందు కూర్చుని వంట చెయ్యాలా? అవును, పొయ్యి ముందు కూర్చునే వంట చెయ్యాలి. అది కూడా ఇవాళ జొన్న రొట్టెలు చెయ్యాలి. జొన్న రొట్టెలంటే చాలా సమయం పడుతుంది అత్తయ్య. అంత సమయం ఈ ఎండలో ఇలా పొయ్యి ముందు కూర్చోవడం చాలా కష్టం అత్తయ్య. అవన్నీ నాకు అనవసరం. ఎండైనా వానైనా కోడలు తన కర్తవ్యాన్ని చెయ్యక తప్పదు. అలా సరోజిని చెప్పడంతో కావ్య ఎండలో పొయ్యి ముందు కూర్చొని అందరికీ జొన్న రొట్టెలు తయారు చేస్తుంది. అత్తయ్య, మీరడిగినట్టుగానే జొన్న రొట్టెలు తయారు చేశానత్తయ్య. ఇక నేను విశ్రాంతి తీసుకుంటాను. హా, చెప్పడం మర్చిపోయాను. బియ్యాన్ని కడిగి ఆరబెట్టాలి. ఆ బియ్యాన్ని దంచి పిండి చెయ్యాలి. అలా చేసిన పిండితో ఇంటి పెద్ద కోడలు చలిమిడి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. అదంతా ఇవాళే చెయ్యాలి. ఇప్పటికే జొన్న రొట్టెలు చేసి బాగా అలసిపోయానత్తయ్య. రేపు ఖచ్చితంగా మీరు చెప్పిన పని చేస్తాను. లేదు లేదు, నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాల్సిందే. లేకపోతే అనర్థం జరిగిపోతుంది. ఏమో, నీకు ఇంకా కృష్ణకి మధ్య గొడవలు కూడా రావచ్చు. మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది. అయ్యో, అలా అనకండి అత్తయ్య గారు. ఇప్పుడే నేను బియ్యాన్ని కడిగి ఎండబెడతాను. అలా కావ్య బియ్యాన్ని కడిగి ఎండబెడుతుంది. ఏంటి, అలా బియ్యాన్ని బయట ఎండబెట్టి నీ గదిలోకి వెళ్ళిపోతున్నావు? బయట కాకులు తిరిగే సమయం ఇది. నువ్వు ఇలా ఇక్కడే ఎండలో కూర్చొని ఈ ఎండబెట్టిన బియ్యాన్ని గమనిస్తుండాలి. ఎలాంటి పురుగు ఈ బియ్యాన్ని తాకడానికి వీలు లేదు. అలా సరోజిని చెప్పడంతో పాపం కావ్య ఎండలో బియ్యం ముందు కూర్చుంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. ఎండ మరి కాస్తా పెరిగిపోతుంది. ఎండ బాగా పెరిగిపోయింది. ఇదిగో పిల్ల, ఇదే సరైన సమయం. నువ్వు ఈ బియ్యాన్ని దంచి పిండి చెయ్యి. అత్తయ్య, ఇవాళే పిండి చెయ్యాలా? హా, తప్పకుండా ఇవాళే చెయ్యాలి. అలా సరోజిని చెప్పడంతో కావ్య ఆ ఎండలో బియ్యాన్ని దంచి పిండి చేస్తుంది. పాపం కావ్య నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అరే ఏమిటి సరోజిని నువ్వు చేసిన పని? వెంటనే నేను కోడల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను. అలా చంద్రశేఖర్ కావ్యాని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అలా సరోజిని ప్రతిరోజూ కావ్యాని నానా హింసలు పెట్టేది. ఎండలో పని చేయించేది. పాపం కావ్య చాలా ఓపికగా అన్ని పనులు చేసేది. అన్నయ్య, మరికొన్ని రోజుల్లో ఈ కావ్య ఇంటి నుండి పారిపోతుంది. ఇక ప్రియానే నా ఇంటి కోడలు. అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను చెల్లి. ప్రియాకి విదేశీ సంబంధం వచ్చింది. అబ్బాయి నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ప్రియాకి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. పెళ్లి అంటూ చేసుకుంటే ఆ అబ్బాయిని చేసుకుంటానని పట్టుకుని కూర్చుంది. ఇక మాకు మీ అబ్బాయి పైన ఎలాంటి ఆసక్తి లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ మాట విన్న సరోజినికి గుండె ఆగినంత పనవుతుంది. అరే, నేను నా మేనకోడలు ప్రియా కోసం ఎంతో కష్టపడుతున్నాను. తన కోసం కావ్యాన్ని చాలా ఇబ్బంది పెట్టాను. మొన్నటి వరకు కేవలం కృష్ణాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుకుని కూర్చున్న ప్రియ అప్పుడే మారిపోయింది. కాని ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఇదే ఇంటిని పట్టుకుని వేలాడుతుంది కావ్య. కావ్య చాలా మంచిది. కృష్ణకి కావ్య కంటే మంచి అమ్మాయి ఎక్కడా దొరకదు. అలా సరోజినికి తాను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. అలా సరోజిని కావ్యపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చేసుకుంటుంది. కావ్య, నన్ను క్షమించు తల్లి. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణలు చెప్పడమేంటి? అలా అనకండి. నేను ఇన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు ఈ ఇంటిని ఎందుకు విడిచిపెట్టలేదు? అత్తయ్య, ఇది నా ఇల్లు. నేను దీన్ని విడిచి ఇంకా ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి? ఏదో ఒకరోజు మీ మనసు తప్పకుండా మారుతుందని నాకు తెలుసు. చూశారా మీలో ఎంత మార్పు వచ్చిందో? ఓర్పు ఎవరిలోనైనా మార్పుని తీసుకునిస్తుంది. అలా కావ్య మాటలు విన్న సరోజినికి బాగా బుద్ధొస్తుంది. అలా సరోజిని కావ్యాన్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది. కావ్య కోసం ఏసీని కొంటుంది. అలాగే సరోజిని కావ్యకి ప్రతి పనిలో సహాయపడేది.